టాలీవుడ్ నేషనల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం థియేటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాని హీరోగా ఎస్జే సూర్య విలన్ గా అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే సిఐ దయానంద్ పాత్రలో సూర్య నానిని డామినేట్ చేశారు. సూర్య నటనకి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. తాజాగా సరిపోదా శనివారం సినిమాకి సంబంధించి విజయ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎస్జే సూర్య నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. గేమ్ చేంజర్ సినిమాలో ఆయన యాక్టింగ్ కి పేపర్లు పడతాయన్నారు. ఈ సినిమాలో నటించిన నటినట్లకు సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ కి బిగ్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో గూస్ బంప్స్ క్రియేట్ అయ్యాయి. డైరెక్టర్ గతంలో తీసిన సినిమాలకి ఈ సినిమాకి అస్సలు సంబంధం లేదు. తనలోని స్టైలిష్ యాక్షన్ ను నాని ద్వారా తెలుగు ప్రేక్షకులకు చూపించారు. నాని 16 ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులకు డిఫరెంట్ గా క్లాస్ మాస్ యూత్ అంటూ ఆకట్టుకున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇన్ని వేరియేషన్స్ చేస్తున్న ఏకైక హీరో నాని. అందులో ఏమాత్రం డౌట్ లేదు. భయం, భక్తి, ప్రేమతో సినిమా చేస్తే ఇలాంటి అద్భుతాలే ఉంటాయి. నాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఎస్జే సూర్య గారితో ఖుషీ సినిమా రోజు చేసుకున్న పార్టీ ఇప్పటికీ గుర్తుంది. దర్శకుడు హీరోగా ట్రై చేసి మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అద్భుతంగా రాణించాడు. గేమ్ చేంజర్ లోనూ ఇలాగే ఉంటుంది. మా సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తుంటే తెలుగు పరిశ్రమలో ఫ్రెష్ గా ఉంటాడు అనుకున్నాను. ఈ సినిమాతో ఆయన మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. గేమ్ చేంజర్ సినిమాలో ఆయన గురించి పేపర్లు పడతాయని చెప్పుకొచ్చారు. సరిపోదా శనివారం సినిమాకి జేమ్స్ బిజోయ్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమా తెరకెక్కించారు. ఇక పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, హ్యారీ జోష్, ఎస్జే సూర్య, సముద్రకని, కన్నడ జయరాం ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. కొడుకు పాత్ర సరసన కియారా, తండ్రి పాత్రతో అంజలి నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.